ఈ కర్ణాటక రాశి ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ కర్ణాటకనే. కర్ణాటక ఇప్పుడు తమిళనాడు దాటాం మనం. తమిళనాడు దాటం. ఇప్పుడు కర్ణాటక వస్తున్నాం. యా. సో నెక్స్ట్ కర్కాటక రాశి. నేను కర్ణాటక రాశి, నువ్వు కర్కాటక రాశి. మరి దాన్నే నువ్వు ఇంగ్లీష్ లో కర్ణాటక కదా. నీ ఇంగ్లీష్ మరి. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ ఆర్ ఐ యామ్ ప్రౌడింగ్. ఓకే, అయితే పొగిడింగ్ అయితే ఓకే. ఐ యామ్ పొగిడింగ్ అండ్ ప్రౌడింగ్. అయితే కర్ణాటక రాశి. కర్ణాటక రాశి అదే కర్కాటక రాశి. దాన్నే ఇంగ్లీష్ లో క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ అంటారా? క్యాన్సర్ అంటారు. ఏడ్స్ తిన్నట్టు సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది. ఇప్పుడు మొత్తం అదే కదా. ఇప్పుడు గత 15 రోజులు అదే వస్తుంది కదా న్యూస్ వల్ల. సో అందుకని ఇప్పుడు కర్కాటక రాశి తోపు. ఎన్ని మార్కులు ఇస్తారు కర్కాటక రాశి వాళ్ళకి? 90. అబ్బా, వాళ్ళు కూడా సూపరే. రచ్చా. ఓ కర్కాటక రాశి సంవత్సరం తోపు తురుంషేదిలిగా. అచ్చా. కానీ అంటే చదువుకున్నోళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, స్త్రీలు అందరికీ కలిసి వస్తుంది. కానీ ఒకటే పరిశాన్ ఉంది వీళ్ళకు. పరిశాన్ ఏం పరిశాన్ అంటే చెవి, ముక్కు, గొంతు, పన్ను సమస్యలు ఉంటాయి. వస్తాయి ఫ్యూచర్ లో. వస్తాయి ఈ సంవత్సరం. ఐఎమ్ లిస్నింగ్ దిస్ టూ మచ్ బికాస్ ఐఎమ్ కర్ణాటక. యు ఆర్ కర్ణాటకనా? ఓ సూపర్. అందుకే జాగ్రత్తగా. ఐ యామ్ ఆల్సో కర్ణాటక. యు కర్ణాటక? ఎస్. వెరీ వెరీ గ్రేట్. వేణుస్వామి, సత్యనారాయణ స్వామి. కర్ణాటక. కర్ణాటక. యా. సో అంతే. సో ఏం చేయాలి? చిన్న పర్షన్ క్లియర్. ఏం చేయాలి? ఇటువంటి బట్టలు వేసుకోవాలి గురువారం. అచ్చా. ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి గురువారం రోజు. ఓకే. సో గురు దక్షిణామూర్తి ఉంటాడు శ్రీకాళహస్తిలో. ఎదురుగా పోతే దేవుడు ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి దండం పెట్టుకోవాలి. ఇంకా ఏం టెన్షన్ లేదు. ఇక నెక్స్ట్ ఇక గాంధీస్థానికి వస్తుంది. ఎవరు? సింహం. శివం మీన్స్ దిస్ బాలయ్య. యా, బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. ఏమని చెప్పినావా? జై బాలయ్య. సో సింహరాశి ఇంగ్లీష్ లో ఏమంటారు? లియో అంటారు. లియో. సో సింహరాశి కష్టాలలో ఉంది. బాలయ్య ఇస్ ఇన్ కష్టాలు. యా, ఐ నో బికాస్ దిస్ టుమారో పిక్చర్. టుమారో అంటారా? ఎస్టర్డే పిక్చర్. ఇంగ్లీష్. ఎస్టర్డే. ఐఎమ్ ఇంగ్లీష్ కొంచెం. ఇంగ్లీష్. అమెరికన్ ఇంగ్లీష్. అమెరికా ఇంగ్లీష్. ఓకే. అయితే కష్టం ఉంది. సో ఏముంది అంటే శని నడుస్తుంది. 8వ ఇంట్లో శని ఉన్నాడు. వీళ్ళకు మంచిది కాదు. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో తుమ్మములు అంటారు. తెలుసా? తెలుసు. తుమ్మములు నొప్పి 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 నొప్పే కాదు, సెప్టిక్ అవుతుంది. అచ్చా. అగో అంత డేంజర్ ఉంటుంది. చదువుకునేటోళ్లకు, సినిమా యాక్టర్లకు, తర్వాత రాజకీయ నాయకులకు, రైతులకు, చెప్తా, విద్యార్థులకు అందరికి సమస్యనే. ఓకే. చాలా డేంజర్ ఉంది సింహరాశులకు. ఓకే. అందుకని ఏం చేయాలి అంటే, అరే ఇప్పుడు నేను చెప్పిన తిరునల్లార్ శని టెంపుల్ అని ఉంటది. తిరునాళ్ళ అడిగి పోయి దండం పెట్టుకోవాలి. 450 రూపీస్. సూపర్. 450 రూపాయల పంచాయత్ కథం. ఓకే. ప్లస్ అది కాకుండా ఇంకోటి ఉంటుంది, శనివార వ్రతం అని. వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తారు శనివారం. ఒక పుస్తకం ఉంటుంది, కొనుక్కొచ్చుకోవాలి. సప్త శనివార నియమం అంటారు. అట్లా 7 వారాలు చేయాలి. సప్త శనివార నియమం అంటే 7 వారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి. ఓకే. చేస్తే వీళ్ళ సమస్యలు అన్ని క్లియర్ అవుతాయి. ఓకే. సో ఇది సింహరాశికి సంబంధించి. ఇది మెయిన్. వాళ్ళకు సింహరాశి అంటే ఇది లియో. ఇది ప్రాబ్లమ్స్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ కన్యా. ఈ కన్యారాశి తర్వాత శ్రీమతి రాశి ఉంటుందా? టైం బాగుంటే కన్యలే శ్రీమతి అవుతారు కదా. టైం బాగుంటే కన్యలే శ్రీమతి అవుతారు. కానీ కన్యారాశి అని పిలుస్తారు. వాళ్ళు టైం బాగుంటే శ్రీమతి అవుతారు. వాళ్ళని ఇంగ్లీష్ లో వర్గో అంటారు. వర్గో. ఓకే. ఎర్గో అంటే వర్గో. సో చూసినావా ఎట్లుందో? సో ఇప్పుడు సింహరాశి వాళ్ళను, కన్యారాశి వాళ్ళను నువ్వు శ్రీమతి రాజు చేస్తావులే. అమ్మా, యువర్ ఇంగ్లీష్ డేంజర్ ఇంగ్లీష్. ఓకే. సో కన్యారాశి 50-50. ఎన్ని మార్కులు వేస్తావు అన్నాడు? ఎన్ని మార్కులు వేస్తాను కన్యారాశికి? 50 బ్యాలెన్స్ ఉంటారు. ఒకరోజు మంచి ఉంటుంది, ఒకరోజు షేడ్ అవుతుంది, ఒకరోజు మంచి ఉంటుంది. అంటే పడతారు లేస్తారు, బండి నడుస్తుంది, మంచిగానే ఉంటది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు, స్త్రీలకు, రాజకీయ నాయకులకు కష్టం ఉండదు. ప్రశాంతంగా నడుస్తుంది, బండి నడుస్తుంటది. సూపర్ స్టార్లు కాదు, అంతే, జీరోలు కాదు, మంచిగా నడుస్తుంటది. సో వీళ్ళకి ఏం చేయాలి అంటే నల్ల బట్టలు అవాయిడ్ చేయాలి, బ్లాక్ అవాయిడ్ చేయాలి, కార్లు అవాయిడ్ చేయాలి. బ్లాక్ కార్లు ఎందుకంటే ఈ సంవత్సరము యాక్సిడెంట్ ఎక్కువ అవకాశం ఉంది. అందుకని బ్లాక్ పెట్టుకోవద్దు, బ్లాక్ అవాయిడ్ చేయాలి. ప్లస్ తిరునల్లార్ శనీశ్వర టెంపుల్ లో పూజ చేసుకోవాలి. 450 రూపీస్. కథం లొల్లి పోయింది.